పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మండలంలో ఉన్నటువంటి ఉద్దమరి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 3వ రోజు ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడికి రావడం ఇది 4వసారి 5వసారి అనుకోండి, 5th టైం. మేము ఉండేది కుషాయిగూడ, ఈసీఎల్ కుషాయిగూడ. సారు ప్రసాద్ సార్ మాకు తెలిసిన అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్. సో మేము టెంపుల్ గురించి ఎక్కువగా తెలుసుకొని వచ్చామన్నమాట. అక్కన్న మాదన్నలచే నిర్మించిన చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పి 500 సంవత్సరాల క్రిందటిది, చాలా చరిత్ర గల టెంపుల్ అనమాట. దాని గురించి తెలుసుకొని వచ్చాము. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని లాగుతుందన్నమాట టెంపుల్. సో అలా విజిట్ అవుతూనే ఉన్నాం మేము. ఇవాళ జరిగేది రుద్రహోమం అండ్ సుదర్శన హోమం. రుద్రహోమం ఇవి అన్నీ జరుగుతూనే ఉంటాయి, సుదర్శన హోమం ఇలాంటివన్నీ ఎక్కడా జరగవు. ప్లస్ నిన్న జరిగిన కళ్యాణం కూడా శివకేశవుల కళ్యాణం నిన్న జరిగింది కూడా. అది ఎక్కడా కూడా మనకు సిటీలో కూడా చాలా తక్కువ శివకేశవుల కళ్యాణం. మేము శివుని టెంపుల్కి వెళ్తే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళాం, వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తే శివుని టెంపుల్కి వెళ్ళాం అనేవాళ్ళే. కానీ మనకు అక్కడ అలా కాదనమాట. ఇక్కడ అలా కాదు. ఒక దేవుడికి ఒక దేవుడు అంటేనే చాలా ఇష్టం. మనుషులం మనం ఎంత. సో ఇక్కడ శివకేశవుల కళ్యాణం చూడడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం. అది చూసి మంత్రముగ్ధులై మళ్ళీ ఇవాళ హోమానికి కూడా మేము వచ్చామన్నమాట. రాత్రి కూడా మేము అందరం ఇక్కడే స్టే చేసాము. మాకు అసలు సార్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది మాకు. మా జన్మధన్యం ఈ టెంపుల్ని మేము దర్శించుకోవడం కానీ, ఈ టెంపుల్ విశిష్టం తెలుసుకోవడం కానీ, ఇతరులకు చెప్పడం కానీ, మీ అంతటా మీరుగా వచ్చి చూసి మీరు ఫీల్ అయిన దానికి ఇంకా చాలా బాగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరు తప్పకుండా రండి. నా పేరు విశాలాక్షి అండి. మేము సాకేత్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చాము. మా అపార్ట్మెంట్లో ఈ గుడి తాలూకు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఎప్పుడు ఈ గుడి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేవారు. అందుకని ఈవేళ ఇక్కడ చాలా మంచి రోజు, ఏకాదశి అని భగవద్గీత పారాయణం చేద్దామని 18 అధ్యాయాలు మేము అందరం మా అపార్ట్మెంట్లోంచి 15 మంది కలిసి వచ్చామండి ఇక్కడికి. ఈ గుడి ఇదే ఫస్ట్ టైం మేము రావటం. కానీ గుడి చూశాక చాలా భక్తిభావం కలిగింది. చాలా పురాతన గుడి, చాలా బాగుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా మహిమాన్వితమైన. ఆయన్ని తలుచుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంటండి. ఇక్కడ చాలామంది చెప్పారు. ఒక ఆవిడ వచ్చి దండం పెట్టుకుంటే పిల్లలు లేరని, ఆవిడకి 2 పిల్లలు పుట్టారటండి, ఏకంగా ట్విన్స్ పుట్టారట. అది తెలిసి మేము కూడా అందరం చాలా ఎంతో భక్తితో దండం పెట్టుకున్నాము ఆయనకి. నిజంగా గుడి చూడగానే చాలా పెద్ద గుడి, చాలా పెద్ద ప్రాంగణం కూడా ఉంది. ఇక్కడ మేము వచ్చేటప్పటికి చాలా పూజలు అవుతున్నాయి, హోమం అన్నీ జరిగాయి. చాలా బాగుంది. సుదర్శన హోమం జరిగింది. చాలా అయితే బాగుంది. మా మనసుకు చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా అనిపించింది ఈ గుడి చూడగానే మాకండి. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు సాగరిక. మేము ల్యాండ్ మార్క్ కాపురా అపార్ట్మెంట్ నుంచి వస్తున్నామండి. సో ఇక్కడ రావడం ఈరోజు ఏకాదశి రోజున ఈ సుదర్శన హోమంలో పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఇక్కడ ఇది అక్కన్న మాదన్న ఇలా కట్టించారని, ఇది ఉద్దమరిలో ఈ ప్లేస్ ఉందని మాకు ఇప్పటివరకు తెలియలేదు. సో మా అపార్ట్మెంట్లో నాగరాణి ఆంటీ అని ఉన్నారు. ఆ ఆంటీ త్రూ వల్ల మేము అందరం ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత తెలిసింది ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు మేము మాటలలో చెప్పలేమండి. ఈ పర్యావరణం కానీ ఇది కానీ అసలు ఇది ఉందని మాకు ఈ రోజు ఇంత ఆధ్యాత్మికంగా గడుస్తుందని మేము అనుకోలేదు. కానీ చాలా బాగా అనిపించింది. ఈ గుడి మహాన్వితం చాలా ఉందని మేము ఇంకొక 4గురికి చెప్పడానికి మాకు చాలా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మేము ఇక్కడ ఉద్దమరి గ్రామంలో ఉన్న ఈ శివకేశవ ఆలయానికి వచ్చాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ విషయం మాకు ఈ మధ్యనే, అంటే ఈ 2 రోజుల క్రితం మాకు మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళు తెలిసింది. మేము కాపురా నుంచి వచ్చాము యాక్చువల్గా. అయితే ఇక్కడ మాత్రం చాలా బాగుంది. గుడి ప్రాంగణం కూడా. శివకేశవులు ఇద్దరు ఒకే దగ్గర ఉండడం అనేది అది ఒక అదృష్టం మనం చూడడం కూడా. కానీ ఇక్కడ ఈ హోమాలు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా చాలా బాగా చేశారు. కాకపోతే మేము 2 రోజులు చూడలేకపోయాము. అది మాకు కొంచెం దురదృష్టమే. ఈ రోజైనా మాకు అదృష్టం కలిగింది. చాలా ఆధ్యాత్మికంగా చక్కగా మేము యాక్చువల్గా భగవద్గీత పారాయణ చేయడానికి వచ్చాము. దాంతోపాటు విష్ణుసహస్రం కూడా చదివాము. అది చదివేటప్పుడు నిజంగా ఎంత ప్రశాంతత చేకూరిందంటే అది ఆలయ మహిమో మరి మా అదృష్టమో తెలియదు. కానీ ఇలాంటి గుడి ప్రచారంలోకి రావాలి, అందరూ కూడా తెలుసుకోవాలి ఇలాంటి గుడి ఉందని కూడా. చాలా బాగుంది, గుడి బాగుంది. తర్వాత ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఈరోజు పూర్ణాహుతి, ఈ సుదర్శన హోమం అన్నీ జరిగాయి. చాలా బాగా అనిపించింది మాకు. కాకపోతే అందరూ ఈ గుడిని కొంచెం ఇలా అంటే అందరూ సందర్శిస్తూ ఉంటే దీని యొక్క విలువ తెలుస్తుంది అందరికీ కూడా. సో అందరూ కూడా క్షేమంగా, దేశ ప్రజలందరూ చక్కగా చల్లగా ఉండాలని హోమం బాగా చేశారు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. గణపతి తాళం
ॐ विकटोत्कटसुन्दरदन्तिमुखं भुजगेन्द्रसुसर्पगदाभरणं गजनीलगजेन्द्रगणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखं सुरसुरगणपतिसुन्दरकेशं ऋषिगणपतियज्ञसमानं भव भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्यनमस्ते गजमुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमिषप्रियं करधृतपरशुं कङ्कणपाणिं कबलितपद्मरुचिं सुरपतिवन्द्यं सुन्दरनृत्तं सुरचितमणिमकुटं प्रणमत देवं प्रकटिततालं षड्गिरिताळमिदं तत्तत् षड्गिरिताळमिदं तत्तत् षड्गिरिताळमिदं लम्बोदरवरकुञ्जासुरकृत कुङ्कुमवर्णधरं श्वेतसशृङ्गं मोदकहस्तं प्रीतिसपनसफलं नयनत्रयवरनागविभूषित नानागणपतिदं तत्तत् नयनत्रयवरनागविभूषित नानागणपतिदं तत्तत् नानागणपतिदं तत्तत् नानागणपतिदं धवलित जलधर धवलित चंद्रम फणिमणि किरण विभूषित खड्गम तनु तनु विषहर शूलकपालं हर हर शिव शिव गणपति मभयं कटतट विगलित मद जल जलधित गणपति वाद्यमिदं कटतट विगलित मद जल जलधित गणपति वाद्यमिदं तत्तत् गणपति वाद्यमिदं तत्तत् గణపతి వాద్యమిదం. నా పేరు శంకరు, మాది ఎల్లగూడెం, అంటే మా ఉద్దమరి పరిసర గ్రామమే. అయితే నేను హోమం అనేది నాకు చాలా ఇష్టము. హోమం మీద కూర్చున్న భగవంతుని ఆశీర్వాదం కోసమని. ఆయన ఎప్పుడు ఎల్లవేళలా మాకు ఆశీర్వాదం ఇస్తాడు. ఇదే విషయంగా హోమం కానీ గుడికి వచ్చి దర్శనం చేసుకోవడం కానీ పూజాది కార్యక్రమాలు కానీ చేస్తే భగవంతుని ఆశీర్వాదం తప్పకుండా వస్తుందని నా నమ్మిక. ఇదే విషయం భక్తులు కూడా నమ్మాలని నేను విన్నవించుకుంటున్నాను. ముస్తాలపల్లి మాది. గుడి దగ్గరికి వచ్చినాం స్వామి, అన్నదానానికి ఇచ్చినాం మేము మా శాతనైన మందం. శంభో
వెంకటేశాయ నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ. భాగ్యనగరానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి అక్కన్న మాదన్న దేవాలయం ఉద్దమరి గ్రామం, గ్రామ చివరి భాగంలో ఉన్నటువంటి వాగు ఒడ్డున తూర్పు వైపు వాగు పారుతూ ఉంది. దానికి దక్షిణం వైపుగా దేవాలయం ఉన్నది. దేవాలయానికి ఉత్తరం వైపు వాగు ఉన్నది. ఈ దేవాలయం అక్కన్న మాదనలచే నిర్మించబడింది. అతి పురాతనమైన దేవాలయం. 16 స్తంభాలతో ఒక్కొక్క మంటపం, రాతి మంటపం నిర్మాణం చేయడం జరిగింది. ఇటు విష్ణు దేవాలయం, అటు శివాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, అటు శివాలయం. ఈ 2 దేవాలయాల నిర్మాణాలు అక్కన్న మాదన్నలు నిర్మించడం జరిగింది. అక్కన్న మాదన్నలు రామదాసు గారి యొక్క మేనమామలు. వారు సుమారు మన తెలంగాణ ప్రాంతంలో 30,000కు పైచిలుకు దేవాలయాన్ని నిర్మాణం చేసుకుంటూ వెళ్ళారు. దాంట్లో ఒకటి మన ఉద్దమరి దేవాలయం. ఆ 30,000 దేవాలయాలలో ఏ ఒక్క దేవాలయంలో కూడా విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు. వారు నిర్మాణం చేసుకుంటూ మాత్రమే వెళ్ళినారు. ఈ దేవాలయంలో 40 సంవత్సరాల క్రితం సంగిశెట్టి నరసింహులు గారు దేవాలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్గా ఉండి వారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున విగ్రహాలు తెప్పించి ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించినారు. తర్వాత గ్రామస్తులు వారు ఏకగ్రీవంగా 25 సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్గా ఉన్నారు, దేవాలయ చైర్మన్గా ఉన్నారు. వారి తర్వాత ఉడత కృష్ణమూర్తి గుప్త గారు మరియు నల్ల బుచ్చిరెడ్డి గారు, బొద్దుల నిర్మలా వెంకటగిరి ప్రసాద్ గారు చైర్మన్లుగా నియమించినారు. నరసింహులు గారి హయాంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టాపన జరిగింది. ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు భక్తుల సహకారం చేత. శివాలయ ప్రతిష్టాపన నల్ల బుచ్చిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు భక్తుల సహకారం చేత దేవాలయ పునఃప్రతిష్టాపన పునర్నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టుకొని అత్యద్భుతంగా అతి సుందరంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని 5 రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించినారు. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఎందరో మహనీయులు, స్వామీజీలు, నాయకులు, భక్తులు, భాగ్యనగర ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు ఎందరెందరో మహనీయులు వచ్చి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన, అలాగే శివ పంచాయతన ప్రతిష్టాపన ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం ఇది 2వ వార్షికోత్సవం శివాలయానికి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే దశమి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఏకాదశి శివాలయ ప్రతిష్టాపన జరిగినటువంటి విశేషమైన పర్వదినం. కానీ మాకు మహనీయుల యొక్క ఆజ్ఞానుసారంగా ఒకే రోజు హరిహరుల యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలని చెప్పేసి మాకు తెలియజేయడం చేత మేము వైదిక స్మార్త ఆగమ ప్రకారంగా స్వామివారి కళ్యాణాలని వైశాఖ మాసంలో దశమి నాడు ఇటు వెంకటేశ్వర స్వామివారిది ఇటు శివాలయం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవం తదనంతరం ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి మహా అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తుల యొక్క సహకారం చేత విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే దేవాలయ అభివృద్ధి కొరకు బొద్దుల నిర్మలా వెంకటగిరి ప్రసాద్ గారి దంపతులు ప్రస్తుత చైర్మన్గా ఉన్నారు. వారు భక్తులను మోటివేషన్ చేసి వారందరినీ పిలిపించి వారందరి సహకారం చేత దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
ఈ దేవాలయానికి ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి సేవా కార్యక్రమంలో అన్నమాచార్య సేవా సమితి ట్రస్ట్ వారు స్వామివారికి సేవా కార్యక్రమాన్ని ఆలపించినారు. అలాగే భరతనాట్యము, తర్వాత సంగీత విభావరి, కర్ణాటక సంగీతము, ఇలాంటి ఎన్నెన్నో కీర్తనలు, ఎన్నో భజనలు, ఎంతో స్వామివారికి సేవ చేస్తూ ఉన్నారు. అలాగే రవీంద్ర భారతి నుండి సాంస్కృతిక సేవా సమితి అకాడమీ నుండి విచ్చేసి వారు చక్రీ భజన, స్వామివారి పల్లకీ సేవ వెంబడి గ్రామం చుట్టూ కూడా పల్లకీ సేవలో పాల్గొన్నారు, చక్రీ భజన చేసినారు. అంగరంగ వైభవపేతంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించినారు. అలాగే ఈరోజు 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మొదటి రోజు నాడు స్వామివారికి విశేషమైన అభిషేకము, 2వ రోజు నాడు కళ్యాణము, 3వ రోజు నాడు సుదర్శన హోమము, రుద్ర హోమము, బలిహరణము, మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈరోజు భాగ్యనగరం సికింద్రాబాద్ విభాగానికి ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ మరియు మహిళా సభ్యులు అందరూ ఇచ్చేసి గోశాలకు గరుకు స్తంభాన్ని అందజేసినారు. అలాగే గోగ్రాసానికి కూడా కొంత డబ్బు అందజేసినారు. మా దేవాలయానికి రాజగోపుర నిర్మాణానికి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు, మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు, అలాగే బొమ్మనపల్లి నరసింహులు గారు, ఉద్దమరి నరసింహారెడ్డి గారు, నాయకులు ఎందరో విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారందరి యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారిని ఉద్దమరి దేవాలయానికి 50 లక్షల రూపాయల ఫండును శాంక్షన్ చేయించినారు. రాజగోపుర నిర్మాణం, పుష్కరిణీ ఘాట్, మాడవీధులకు ఈ డబ్బును ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈ దేవాలయానికి ఇంకా 3 కోట్ల రూపాయల నిధిని కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి తెలియజేసినారు. మరికొద్ది రోజుల్లో ఈ యొక్క రాజగోపుర నిర్మాణం, ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. హరిహర దేవాలయం స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ గ్రామ పురోహితుని త్రిగుళ్ళ మాధవ శర్మ మరియు బృందం, వేద పండితుల బృందం, వైదిక నిర్వహణ బృందం అందరి యొక్క ఆశీర్పూర్వకాన్ని అందజేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. శతమానం భవతి శతాయ పురుష ఇంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఈ 3 రోజుల పాటు పొలిటికస్ న్యూస్ వారు మాకు చాలా చక్కగా మీడియా బృందానికి మా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి వారికి, వారి డైరెక్టర్లకి, వారి యొక్క స్థాపిత యజమానులందరికీ కూడా, సేవకులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. శుభమస్తు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు. ఈరోజు రుద్ర హోమము, సుదర్శన హోమాలు, నవగ్రహ పూజలు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అశేషంగా కూడా భక్తులు చాలామంది కూడా ఈరోజు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇదే విధంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.